హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి. జొన్నలతో జొన్నల పేలాలు, అలాగే జొన్న పేలాల పిండి, అలాగే జొన్నలతో జొన్నలు ఉండలండి. 3 రకాలు చేసి చూపిస్తానండి. జొన్నలతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం చిన్నప్పుడు ఇలాంటివి చేసుకొని బాగా తింటూ ఉండేవాళ్ళం కదండి. ఇప్పటి పిల్లలకైతే ఇవన్నీ తెలియవండి. చాలా హెల్తీగా ఉంటాయండి. జొన్నలు అయితే హెల్తీ రెసిపీ అండి ఇది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. బెల్లం వేసుకుని చేసుకుంటామండి. చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి జొన్నల పేలాల పిండి, అలాగే జొన్న ఉండలు. మనం మొక్కజొన్నలతో పేలాలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా తెల్ల జొన్నలతో కూడా చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మొదటగా జొన్నలండి, చూడండి చిన్నగా వస్తాయి కదండి. మొక్కజొన్నలు కాకుండా జొన్నలు తీసేసుకోవాలండి. మీరు కావాలంటే బాగా వాష్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టేసుకుని కూడా పేల్చుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాగైనా చేసుకోవచ్చండి. వాటర్లో బాగా శుభ్రం చేసేసి ఎండలో ఆరబెట్టుకొని 1 అవర్ తీసేసుకొని కూడా పేల్చుకోవచ్చు. నేనైతే ఇన్స్టెంట్గా అలాగే చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న పేలాలు అనేది బాగా వస్తాయండి. మొదటగా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. కొద్దిగా అండి, ఎక్కువగా వేసుకోకూడదండి గింజలు. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇన్ని వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేసుకున్నారంటే పైన కొద్దిగా వస్తాయి, కింద ఉండేవి గింజలు అలాగే ఉండిపోతాయండి. ఎక్కువగా వేస్ట్ అనేది అయిపోతుంటుంది. హైలో పెట్టేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నామంటే పేలాలు అనేది ఎక్కువగా పేలవండి. చూడండి జొన్నల్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ని హైలోనే పెట్టేసుకుని ఇలా కలుపుతూ ఉంటే పేలాలు అనేది స్టార్ట్ అవుతాయండి. చూడండి ఒక పేల అనేది వచ్చింది కదా. ఇలా పేలాలు స్టార్ట్ అయినప్పుడు ఒక మూతని క్లోజ్ చేసేసుకోవాలండి, మీద పడకుండా. మీదకి పడకుండా ఏదైనా ఒక ప్లేట్ని కానీ ఇలాంటి మూత ఉంటే పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. కలుపుతూనే ఉండాలండి. మనం స్టాప్ చేసుకున్నామంటే ఎక్కువగా పేలాలు రావండి. చూడండి ఇప్పుడు పేలాలు వస్తున్నాయి కదా, మధ్యలో మూతని కొద్దిగా తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడే పేలాలు అనేది బాగా పేలుతాయి. జొన్న పేలాలు అంటారు, అలాగే జొన్న బరుగులు అని కూడా అంటారండి వీటిని. చూడండి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. బాగా హీట్ అయింది కదా, నేను కొద్దిసారి ఎక్కువ తీసుకున్నాను. మరి ఎక్కువగా వేసుకోకుండా ఇన్ని వేసుకుంటే సరిపోతాయండి. ఇట్లా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడే పేలాలు బాగా పేలుతాయండి. ఇది ముఖ్యంగా జొన్న పేలాలు పిండి తొలి ఏకాదశికి అలాగే శివరాత్రికి చేసుకుంటూ ఉంటారండి. తొందరలో శివరాత్రి ఉంది కదా, మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి పేలాలు స్టార్ట్ అయిపోయాయి. ఇలా పేలుతున్నప్పుడు ఒక మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. తొలి ఏకాదశికి అయితే ఇలా పేల్చేసుకుని పిండి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుంటారు కదండి. అలాగే ఉండలు కూడా చేసుకొని పెట్టుకుంటారు. మేమైతే శివరాత్రికి కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటామండి. శివరాత్రికి ఉపవాసం ఉంటాం కదా, ఈవినింగ్ ఇలా చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. మనము ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా స్నాక్స్ టైంపాస్కి తీసుకోవాలంటే ఇలా పేల్చేసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్, కారం మిక్స్ చేసేసుకొని కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయండి ఈ జొన్న పేలాలు. మనకి మొక్కజొన్న పేలాల కన్నా ఇవి చాలా బాగుంటాయండి. చూడండి అన్ని పేలాలని నేను ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని ఇప్పుడు జొన్న పిండి కూడా చేసి చూపిస్తానండి. మీరు కావాలంటే ఇలాగే పేలాలు కూడా తీసుకోవచ్చు. మనకి పిండి కావాలంటే పిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు తీసేసుకున్నాను. ఇలా మీకు ఎంత సరిపోతాయి అన్ని తీసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మరొకసారి మిక్సీ వేసుకున్నప్పుడు పిండి జొతలో బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి.
మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ వేసుకోండి, అప్పుడే పొడి వస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోతుందండి బెల్లము. కొద్దిగా పిండి పెట్టుకొని పిండితో పాటు బెల్లాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. బెల్లము చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఒక 3 కప్పుల బెల్లానికి అర్ధ కప్పు బెల్లం, 3 కప్పుల పిండికి అర్ధ కప్పు బెల్లం పట్టిందండి నాకు. మీరు స్వీట్నెస్ తీసుకున్న బెల్లాన్ని బట్టి మిక్స్ చేసేసుకోవచ్చండి. బాగా ఇలా కలిపేసుకుందాం. మరి నున్నగా చేసుకోవద్దండి పొడి, కొద్దిగా కచ్చాపచ్చిగా ఉంటేనే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అమ్మండి. నేను బాదాము, కొద్దిగా జీడిపప్పు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ చేసేసుకుని తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న బాదాం అని తీసేసుకోండి. అలాగే 2 ఇలాచీ కూడా తీసేసుకొని మిక్సీకి కచ్చాపచ్చిగా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవన్నీ అవైలబుల్లో లేదంటే లేకపోయినా పర్వాలేదండి, అలాగైనా బాగుంటుంది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా కూడా బెల్లము అలాగే ఈ మొక్కజొన్నల పౌడరు 2 కలిపేసుకొని కూడా చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వెడల్పుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. కొద్దిగా ఇలా తీసేసుకుని ఆ పొడిని పక్కన పెట్టేసుకోండి. అలాగైనా పౌడర్ తీసేసుకోవచ్చండి, పేలాల పౌడరు. నేను ఉండలు కూడా చేసి చూపిస్తున్నానండి. ఈ పౌడర్లోకి కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. ఇలా వేసేసుకుని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలండి. మీకు ఇలా చేస్తున్నప్పుడు ఉండలు రాలేదంటే కొద్దిగా బెల్లం తీసేసుకొని స్టవ్ పైన పెట్టి కరిగిచ్చేసి ఇందులోకి మిక్స్ చేసేసుకొని కూడా ఉండలు పట్టేసుకోవచ్చండి. మీరు కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్నారంటే ఉండకు అనేది వచ్చేస్తుంది. ఇన్ కేసు ఉండ రాలేదంటే బెల్లంని కరిగిచ్చి వేసుకొని ఉండలు పెట్టేసుకోండి. చూడండి, నేను బాగా కలిపేసి ఉండలు చేసేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉండలు అనేది రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరైతే ఒకసారి తప్పకుండా ఇలాంటివి ట్రై చేయండి. మనమన్నీ ఈ వంటలన్నీ మర్చిపోయాం కదండి, పాతకాలం వంటలండి. 90s కిడ్స్కి అందరికీ ఈ వంటలు తెలిసే ఉంటాయండి. ఇప్పుడు పిల్లలకైతే ఇలాంటివి తెలియదు కదా, మన పిల్లలకు కూడా ఒకసారి ఇలా చేసి పెడదామండి. చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత రుచిగా ఉంటాయి. చాలా హెల్దీ కూడా అండి. బెల్లము జొన్నలు కూడా చాలా హెల్దీ కదా. చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.